తెలుగు సినిమా నిర్మాతలు నటులకు విచ్చలవిడిగా భారీ వేతనాలు ఇస్తున్నారు. మంచి సినిమాలు ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. కేవలం ఫేమ్ ఉన్న హీరోలపై ఆధారపడుతున్నారు. తీరా సినిమా విడుదలయ్యి నష్టాలు పాలైతే జనాల మీద పడి ఏడుస్తున్నారు. పరభాష నటులకు తమ ఇండస్ట్రీలో ఇవ్వనంత రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో తెలుగు నిర్మాతలపై నెటిజన్స్ తెగ మండిపడుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుల వేతనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉదాహరణకు తమిళంలో కార్తీ 15 కోట్లు తీసుకుంటుంటే తెలుగులో అతనికి ఏకంగా 23 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ధనుష్ కి తమిళ నిర్మాతలు 45 కోట్ల డబ్బును తెలుగు నిర్మాతలు ఇష్టంగా ఇస్తున్నారు. ఇలా సొంత నిర్మాతలే మార్కెట్ ను దిగజారుడు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ వేతనాలు ఇచ్చి సినిమాలు తీసి వ్యాపార నష్టాల్లోకి వస్తే ఏడుస్తున్నారు. ప్రేక్షకులు మూర్ఖులు కాదు. డబ్బు నటనలకు ఖర్చు చేయడం కంటే మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెట్టాలని నెటిజన్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి సినిమా నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నిర్మాతలు ఆచితూచి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ స్థిరత్వం కోసం సమిష్టిగా ఆలోచించాలి. లేకపోతే పరిశ్రమ మరింత నష్టపోనుంది.